హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తాజా కబుర్లు. ఇది తిరుపతికి సంబంధించిన వ్లాగ్ అండి. మేము తిరుపతి వెళ్ళాము. బాబుకి 11 months వచ్చాయి చిన్నోడికి. సో తల్లిలాలు సమర్పిద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. మా పెద్దోడు అప్పుడు కూడా వెళ్ళలేకపోయాం, ఎందుకంటే అప్పుడు కరోనా పీరియడ్ నడుస్తుండే, లాక్డౌన్ ఆ సిస్టమ్ అంతా ఉండే కదా. సో అందుకని అప్పుడు అసలు వెళ్ళలేకపోయాం. తీసి ముడుపు కట్టి ఉంచాను. సో వాడిది వీడిది ఒకేసారి సమర్పిద్దామని చెప్పి ఇలా ప్లాన్ చేసేసుకున్నాం టూర్ని. సో బాగా జరిగిందండి. దర్శనం కూడా 50 minutesలో దర్శనం కూడా అయిపోయింది మాకు. కారణం ఏంటంటే సుపతం అని ఒక ఎంట్రీ గేట్ ఉంటుందండి. అది చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్కి, అంటే 1 year బిలో ఉండాలండి పిల్లలు. సో వాళ్ళ యొక్క బర్త్ సర్టిఫికెట్, పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్లు కనుక వీటన్నిటిని తీసుకెళ్తే చెక్ చేసి మనకి ఎంట్రీ అనేది ఇస్తారనమాట. సో దీంట్లో వెళ్ళటం వల్ల 1 hourలో దర్శనం అనేది అయిపోతుంది. సో మాకు 50 minutesలోనే అయిపోయింది దర్శనము. కానీ ఇవన్నీ కంపల్సరీ పట్టుకెళ్లాల్సి ఉంటుందండి, లేకపోతే వాళ్ళ ఎంట్రీ అనేది అస్సలు ఇవ్వరు. మాతో పాటు ఒక ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళ ఆ పేపర్స్ ఏమి తీసుకురాలేదని చెప్పి కేవలం వాళ్ళని ఆపేశారనమాట. సో ఇవన్నీ తీసుకెళ్తే చక్కగా దర్శనం అయిపోయింది, బాగా అవుతుంది కూడా. ఈ వీడియో అవసరం అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇట్లాంటి ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలియని వాళ్ళకి తెలుస్తుంది. అండ్ మా వాడు ప్రశాంతంగా గుండు చేయించుకున్నాడు. గొడవ చేస్తాడేమో అనుకున్నాం, కానీ చేయలేదు. వాడికి చిన్నప్పటి నుంచి జుట్టు చాలా ఎక్కువగా ఉంది, చిరాకు పడేవాడు. సో అది వాడు రిలాక్స్గా ఫీల్ అవుతున్నాడు గుండు చేస్తుంటే. అతను చేసి ఆయన అన్నాడనమాట, చాలామంది అయితే నలుగురు పట్టుకోవాల్సి వస్తుంది చేసేటప్పుడు, మీ బాబు చాలా ప్రశాంతంగా చేయించుకున్నాడని. సో హ్యాపీ అనమాట. సింపుల్గా కూర్చొని ప్రశాంతంగా చేయించేసుకున్నాడు. అక్కడితో మాకు ఆ సెక్షన్ అనేది కంప్లీట్ అయింది. సో నేనే కాదండి, ఇది అందరూ చేసే పని. ఎందుకంటే చిన్నపిల్లలకి ఇలా చేయించడం వల్ల వాళ్ళకి ఏమైనా దోషాలు ఉన్నా, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నా అవన్నీ తొలగిపోతాయి, హెల్తీగా ఉంటారు, చికాకు చేయకుండా ఉంటారని చెప్పి నేనే కాదు అందరూ చేయించేది అండ్ నమ్మే విషయం కూడా ఇది. మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి, అందుకని అక్కడ మొక్క అనేది తీర్చేసుకున్నాము. ఇంతకీ మా చిన్నోడు గుండులో ఎలా ఉన్నాడో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా తిరుపతి అప్డేట్స్ ఇస్తాను. అంతవరకు బాయ్.